హోంమంత్రి వనితపై దాడికి యత్నం. నల్లజర్లలో రాత్రి ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకుండటం కలకలం రేపుతుంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం హోరు జోరు పెరుగుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీ జనాలు దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడికి తెగబడ్డాయి టీడీపీ శ్రేణులు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా అయింది. అవును, మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని నల్లజర్ల ప్రచారం ముగించుకొని స్థానికంగా ఉన్న మాజీ జెడ్పీటీసీ ఇంటికి వెళ్లారు తానేటి వనిత. ఈ సమయంలో ఆమెపై దాడికి ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. ఈ సమయంలో ఆమెను సెక్యూరిటీ సిబ్బంది ఒక గదిలో ఉంచి భద్రత కల్పించగా బయట ఆ అల్లరి మూకలు అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. ఈ సమయంలో కర్రలు రాళ్లతో టీడీపీ శ్రేణుల చేసిన దాడుల్లో పలు వాహనాలతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. ఈ దాడుల్లో 5గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారని చెబుతున్నారు. ఈ సమయంలో ఘటనా స్థలానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడిన వారు అరెస్టు చేసి అక్కడి నుంచే తరలించారు. ఈ సమయంలో శాంతి భద్రతలను పర్యవేక్షించి హోంమంత్రిపై దాడికి యత్నించడాన్ని వైసీపీ ముక్త కంఠంతో ఖండిస్తుంది. విషయం తెలుసుకున్న ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై దాడికి యత్నించడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని అన్నారు. హోంమంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. సాక్షాత్తు హోంమంత్రిపై దాడి చేయాల్సిన ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.